రాజ్యసభ సభ్యులు కూడా రేపు మాపు అయిపోద్ది. వాట్ నెక్స్ట్ అంటే రేపు పొద్దున్న రాజ్యసభ లోక్సభలో 0, జాతీయ రాజకీయాల్లో 0. అక్కడ సఫర్ అవుతున్నాడు అనుకుంటున్నా. రెండవది కవిత జైలుకి వెళ్ళినప్పటి నుంచి సైకలాజికల్ గా బాగా దెబ్బతిన్నాడు అనుకుంటున్నా. ఎందుకంటే తండ్రికి సాధారణంగా కూతురు మీద ప్రేమ ఎక్కువ ఉంటది. మాజీ సీఎం అయ్యిండు కూడా ఏం చేయలేకపోతారు. పార్టీ అధినేత మౌనంగా ఉండడం కూడా క్యాడర్ నో లేదంటే ఎమ్మెల్యేలను వీక్ చేస్తుందా? ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ ఆ పరిస్థితి ఎదుర్కొంటుందా? ఖచ్చితంగా. అంటే ప్రస్తుతం దాన్ని కవర్ చేసుకొస్తున్నారు వీళ్ళు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మాటలతో, సబ్జెక్ట్ ఉన్నోళ్ళు కాబట్టి. కానీ ఫ్యూచర్ ఉందా లేదా అన్నది కార్యకర్త చూసుకుంటాడు. అంటే ఎమ్మెల్యేలు కూడా తమ భవిష్యత్తుకు భయపడే బీఆర్ఎస్ లో ఉంటే మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ ని ఆశ్రయిస్తున్నారు. నేను అనేది అదే, కాదు అంతకుముందు ఎందుకు పోయారు. తెలంగాణ ఆంధ్రాల్లో 2014 తర్వాత పట్టిన దరిద్రం ఏంటంటే, 2014 అనకూడదేమో, 2004 నుంచినే వచ్చింది అనుకుంటా. అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉంటేనే, అంటే సంక్షేమాలు లేకముందు ఏంటంటే రొటీన్ యాక్టివిటీ కాబట్టి ఎమ్మెల్యేలు అటో ఇటో ఉన్నా పర్లేదు. సంక్షేమ పథకాలు ప్రారంభం అయిపోయాక 2014-14లో కూడా లేదు, ఇంత దారుణంగా లేదు. అంటే ఎవరు అధికారంలో ఉన్నా, ఎవడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నా అప్పుడు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్లే కదా. 14 తర్వాత ఏమైందంటే